హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీకి మొదటి రోజు ట్రేడ్ లెక్కల ప్రకారం 158 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. ఇక ప్రొడ్యూసర్స్ లెక్కల ప్రకారం అయితే 172 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. కొద్దిసేపు ట్రేడ్ లెక్కలను పక్కన పెడదాం, ప్రొడ్యూసర్స్ లెక్కలే ఫైనల్ చేద్దాం. అయితే మొదటి రోజు ఈ దేవరా మూవీకి వచ్చిన కలెక్షన్స్తో పోలిస్తే రెండవ రోజు 50% పైన డ్రాప్స్ అనేవి పడబోతున్నాయి భయ్య. ముఖ్యంగా ఈ దేవరా మూవీకి మిక్స్డ్ టాక్ రావడం వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 50% పైన డ్రాప్స్ అనేవి పడ్డాయి. కొద్దో గొప్ప ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్నదంటే భయ్య హైదరాబాద్ థియేటర్స్లో. హైదరాబాద్లో అయితే డే 1 అయితే ఎంత ఉందో అంత కాకపోయినా 80% అయితే ఫుల్స్ అయితే పెడుతుంది. ఇక తమిళనాడు కేరళలో అయితే పడుకుంది భయ్య దేవరా. ఫస్ట్ డేనే తమిళనాడులో 2.5 కోట్లు మాత్రమే వచ్చింది, కేరళలో 60 లక్షలు మాత్రమే వచ్చింది. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడైతే 50% ఫుల్స్ అయితే పడుతున్నాయి. ఇక హిందీ విషయానికి వస్తే భయ్య ఫస్ట్ డేతో పోలిస్తే హిందీలో మాత్రం గ్రోత్ అనేది చూపిస్తుంది. మొదటి రోజు ఈ దేవరా మూవీకి 7.5 కోట్లు మాత్రమే నెట్ వస్తే రెండవ రోజు అంటే ఈ రోజు 10 కోట్ల పైన నెట్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది భయ్య. అక్కడే మాస్ ఆడియన్స్కి దేవరా మూవీలోని ఫస్ట్ హాఫ్ విపరీతంగా నచ్చేయటం వల్ల కలెక్షన్స్ అయితే ఊపందుకున్నాయి. ఆన్లైన్ టికెట్స్తో పోలిస్తే ఆఫ్లైన్ టికెట్స్ గట్టిగా దిగుతున్నాయి అన్నమాట. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఈ దేవరా మూవీ అక్కడ కూడా ఆక్యుపెన్సీ బాగానే ఉందని చెప్పవచ్చు. వీకెండ్ అవడం వల్ల తెలుగులో వేరే పెద్ద సినిమా లేకపోవడం వల్ల ఈ దేవరా మూవీకి అయితే ఓవర్సీస్లో ఓపెనింగ్స్ అయితే రెండవ రోజు కూడా గట్టిగానే పడ్డాయి భయ్య. ఇక ఓవరాల్గా దేవరా మూవీకి రెండవ రోజు 80 నుండి 90 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. ఇక ప్రొడ్యూసర్స్ లెక్కల ప్రకారం మొదటి రోజు వచ్చిన 170 కోట్లకి రెండవ రోజు రాబోతున్న 90 కోట్లు కలిపితే 260 కోట్ల వరకు గ్రాస్ అనేది 2 రోజులకి ఈ దేవరా రాబట్టబోతుంది భయ్య. అయితే మేకర్స్ 100 కోట్ల పైన నెంబర్ అయితే రెండవ రోజు వేస్తారు, అది వేరే విషయం. మరి అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మరి ఈ దేవరా మూవీకి రెండవ రోజు ఎంతవరకు గ్రాస్ వస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి.